గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన అందరికీ మొదటి దైవం అమ్మ. అమ్మ అంటే అనురాగమూర్తి, ఒక దేవత. అదేవిధంగా తన తల్లిదండ్రులు నేర్పించిన విద్యాబుద్ధులు నేర్చుకుని తనకు తగ్గ ఉద్యోగం కానీ, తన అర్హతకు తగ్గ ఇతర పనులకు కానీ ఎన్నుకొని తాను కష్టపడి తన పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం నిత్యం తప్పించేటువంటి వాడు నాన్న. అలాగే తనకన్నా ముందుగా పుట్టిన ఆడ సంతానాన్ని సోదరి అంటాము. అలాగే తన తర్వాత పుట్టిన ఆడ సంతానాన్ని చెల్లెలు అంటాము. అదేవిధంగా మన అమ్మా నాన్నకి మనకంటా ముందుగా పుట్టినటువంటి మగవాడిని అన్న అంటాము. అదేవిధంగా మనకంటా ముందుగా పుట్టినటువంటి మగ సంతానాన్ని అన్న అని ఎలాగంటాం, మన తర్వాత పుట్టిన మగ సంతానాన్ని తమ్ముడు అని అంటాము. అలాగే మేనత్త, తండ్రి సోదరి మేనత్త అవుతుంది. అంటే మన తండ్రి గారి అక్క కానీ చెల్లి కానీ మేనత్త అవుతుంది. మేనత్త భర్త మనకి మేనమామ మామ అవుతాడు. అదేవిధంగా తల్లి సోదరుడు మేనమామ అవుతాడు. అంటే మన అమ్మగారి అన్నయ్య కానీ తమ్ముడు కానీ మనకి మేనమామ అవుతాడు. అతని భార్య మనకు మేనత్త కాదు, అత్త మాత్రమే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే పెద్దనాన్న, పెద్దమ్మ, ఇవి మన తండ్రి యొక్క అన్నయ్యను మనం పెద్దనాన్న అని అంటాము. అదేవిధంగా మన తండ్రి యొక్క తమ్ముడిని కక్క అని పిలుస్తారు. కక్కయ్య అని కానీ కక్క అని కానీ పిలుస్తారు. ఇప్పుడు వాడుకలో మాత్రం చాలా మనకి బాబాయి, చిన్నాన్న అనేటువంటి మాట మనకి ఎక్కువ వినిపిస్తుంది. అదేవిధంగా బామ్మ, నాన్నగారి తల్లిని బామ్మ అని, అవ్వ అని పిలుస్తారు. వాడుకలో ఇప్పుడు మనం నాయనమ్మ అని పిలుస్తున్నాం. అలాగే జేజీ, నాన్నగారి తండ్రిని బాబయ్య, జేజయ్య అని అంటారు. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో అదే వాడతారు. మనం తాతయ్య అంటాం. తండ్రిని కొంతమంది అప్ప అని, అబ్బా అని, బాపు అని పిలుస్తారు. వాడుకలో ఎక్కువగా నాన్న అనే పదం ఉంటుంది. తండ్రి అన్నను పెద్దయ్య అని కూడా అంటారు. ఈనాడు మనకి వాడుకలో ఉన్నటువంటిది పెద్ద నాన్న అంటాం. అలాగే మనం ఎక్కువగా మనం సినిమాల్లో కానీ వాటిలోనే ఎక్కువ వచ్చేటువంటి మాట వేలు విడిచిన మేనత్త అనేటువంటి మాట, వేలు విడిచిన మేనమామ అనేటువంటి మాట మనం ఎక్కువ వింటుంటాం. అదేంటంటే మన మేనత్తకు పినతల్లి లేక పినతండ్రి లేక పెద్ద తండ్రి కుమార్తెను వేలు విడిచిన మేనత్తని అంటాం. మన మేనత్తకు పినతల్లి లేక పినతండ్రి లేక పెద్ద తండ్రి కుమార్తెను వేలు విడిచిన మేనత్త అంటాం. మేనత్తకు పినతల్లి లేక పెద్ద తల్లి కుమారులను వేలు విడిచిన మేనమామ అని అంటాం. ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి వావి వరుసలు. అదేవిధంగా ఒక తండ్రికి ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పుడు, ఇద్దరు కుమార్తెలకి పెళ్ళి అయితే ఆ ఇద్దరిని మనం షడ్డకుడు అంటారు. ఒకరినొకరు షడ్డకుడు అంటారు. షడ్డకుడు అంటే తోడళ్ళు అని అర్థం. షడ్డకుడు. వీయపురాలు, ఒక తండ్రి తన కుమార్తెకు వివాహం చేస్తే ఆ కుమార్తె యొక్క భర్త మన తండ్రి వీయంకుళ్ళు అవుతారు. ఇలాగ మన యొక్క తెలుగు సాంప్రదాయాల్లో చాలా రకాలైనటువంటి వావి వరుసలు ఉన్నాయి. ఈ వావి వరుసలకి మనం ఎప్పటికీ మన పూర్వీకులు పెట్టినటువంటి సాంప్రదాయాన్ని మనం ఇప్పటికీ కూడా మనము కొనసాగిస్తున్నాం. తాతమ్మ, ముత్తాత, మన తాతకు తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని తాతమ్మ, ముత్తాత అని కూడా మనం పిలిచేటువంటి భాష మనది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క వరుసలన్నీ కూడా
మనం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేనత్త అంటే ఏంటి, మేనమామ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం.